బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్, పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారిని ముందుకు రమ్మంటున్నా. మరి ఇట్టి అంటాం, మా తమ్ముడు వస్తాను చప్పట్లు కొట్టి. మా అన్నయ్య వచ్చి సడన్గా వాక్యం చెప్పమంటున్నారు. నేను వాక్యం చెప్పను, నాన్నగారు ఇక్కడ ఉన్నారు. సచ్ ఎ జాయ్ టు బీ హియర్. మొదటిసారి ఇక్కడికి వస్తాం, చాలా సంతోషంగా ఉందండి. ఎంతమంది ఇక్కడ క్రమంగా వస్తున్నారు ఒకసారి చేతులు తలలు చెప్తారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ. నేను నా జీవితంలో ఇది ఒక్కటి మాత్రం ఎప్పుడు మంటలో ఉంటానండి. దేవా, నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదు, ఎప్పుడు పోతాను కన్నా రెడీ, కానీ నా పిలుపు నీ చిత్తము నా జీవితంలో మాత్రం నన్ను తీసుకోవద్దు. మా అన్నయ్య విషయంలో మేము ఎంతగానో ప్రార్థన చేశామండి. ఎవరు చేశారో లేదో కానీ నేనైతే చాలా చేశాను. మా అన్న స్టార్టింగ్ ప్రాబ్లం ఎప్పుడు, మా ఇంట్లో సైకిల్ లాస్ట్ నేర్చుకుని అత్త సైకిల్ కొనిచ్చిస్తే ఆల్మోస్ట్ 1.5 year భద్రంగా తీస్తాడు, తుడిచిపెట్టాడు, గొడ్డేస్తాడు. దాని తర్వాత చూసి వీడు నేర్చుకోడు, మనల్ని తొక్కనోడరా అని చెప్పి ఆ సైకిల్ని అడ్డదారిలో నుండి అన్న స్కూల్ నుండి వచ్చే టైంలోకి నేను వెళ్ళి అడ్డంగా తొక్కుంటాను. సైకిల్ కూడా అందదు నాకు. అలాగ నేర్చుకుని ఆయన సైకిల్ని నేను డుమా కొట్టేశాను మొత్తానికి, ఆయనకి లేకుంది. దాని తర్వాత బైక్ ఆయన లాస్ట్, కార్ అంటారా ఆయన లాస్ట్. కానీ మా అన్న స్టార్టింగే ప్రాబ్లము, ఇంకా ఆగడం. కానీ ఆయనకి ఎప్పుడు వెనకాల ఒక పుష్ కావాలి. దేవుడు ఆ రీతిగా ఆయన జీవితంలో కార్యం జరిగిస్తాం చూసినప్పుడు సేవ విషయంలో కూడా మేము ప్రారంభిస్తాం ఎంతగానో ఉండింది. రైట్ బిఫోర్ పాండమిక్ టైం. దేవా తొయ్యయ్యా జోనన్, తొయ్యయ్యా జోనన్, తొయ్యయ్యా పొడతాడికి పెడతాడు. పొల్ల పెట్టినప్పుడు ఇటుక లీప్ కరెక్ట్గా అడుగు బయటకు వచ్చాడు, పాండమిక్ వచ్చింది. ఇంకేం చేస్తాడు, వైజాగ్లో గదిలో లాక్ అయ్యాడు. అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి దిగాడు. అంటూ కూడా చేస్తాను అంటాను, చెయ్యి అన్న, నువ్వు చెయ్యి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, నీకు చెప్పింది చెయ్యి. అరే నాకు రాదురా, నా వల్ల రాదురా, ఎవరైనా చేసి పెడతా. మా అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఇంక గుర్తుంది. ఈరోజు మా అన్నకే జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి తెలుసా, నేను మీటింగ్ పెట్టాలంటే ఎవరన్నా నాకు స్టేజు, సౌండు, లైటు, అరేంజ్మెంట్స్, అడ్వర్టైజ్ అంతా చేసి నన్ను పిలిస్తే నేను మీటింగ్ పెడతాను, లేకపోతే మీటింగ్ పెట్టినాను అన్నాడు. ఈరోజు పెడతలే. ఈరోజు సాటర్డేస్ ఫోన్ చేస్తాడు, ఎవరు లేరురా, నేనే తీసుకున్నారా సామాన్లు, ఎవరు రావట్లేదురా. 3-4 వారాల నుండి నేను రావాల్సింది సాటర్డే, మీకు హెల్ప్ చేస్తాను, సెట్ చేస్తానికి. కానీ నేను అంటాను, నాకు రిహర్సల్స్ ఉన్నాయి వచ్చి అంట. మన అంటాడు, ఇంకెవరు రాలే, వెయిట్ చేస్తా, ఇంకెవరు రాలే. పోయిన వారం అయితే వెళ్ళి మీరు లైవ్ చేసి నాకు లైవ్ అవ్వండి, అది కూడా జరగలే. చాలా భారం ఉంటుంది. కానీ కొన్నిసార్లు తమ్ముడుగా నాకు అనిపిస్తుంది, ఏముందిలే ఆయన అట్లా కూర్చోబెట్టి అటు ఇచ్చేద్దాం ఎంతసేపు అని. దాంట్లో ఉండి నేర్చుకుంటావు చూడు, ఎక్స్పీరియన్స్ అది వేరు. ఎత్తింది ఇక్కడ స్టేజ్ పెట్టుకుని మైక్ పట్టుకున్నాను అనుకో, ఎవడన్నా నాకు పీ వచ్చిందా, ఏదా సౌండ్ పడతాను రాదా చేయొచ్చు. కానీ నువ్వే 10 సార్లు తలకాయ బాదుకుని పెట్టుకుని దాని తర్వాత ఆ పీ అనింది అనుకో, నాన్న కొంచెం జాగ్రత్తగా పెట్టు అంటావు. చూసి